రేవంత్ సర్కార్ను నిలదీస్తే పాపం, ప్రశ్నిస్తే ఓరలేనితనం. సమస్యల గురించి అడిగితే కంటగింపుగా అవుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. వరుసగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఆ కేసులు న్యాయస్థానాల్లో నిలవలేవు. మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. కక్ష రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కౌశిక్ రెడ్డి విషయంలో రేవంత్ సర్కార్ కుట్రలు బళ్లున బద్దలయ్యాయి. అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపాలని చూసిన ప్రభుత్వ పన్నాగం ఫలించలేదు. కౌశిక్ రెడ్డికి కరీంనగర్ 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన 3 కేసుల్లోనూ బెయిల్ లభించింది. ఈ 3 కేసులకు విడివిడిగా 10,000 రూపాయల పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పాలనా వైఫల్యాలపై, ఎన్నికల హామీలపై ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్ను నిలదీస్తూ వస్తున్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీని ఎగ్గొట్టి దళిత బంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశ్నిస్తే ఆయన మీద ఈ ప్రభుత్వం కక్ష గట్టింది. కౌశిక్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ అణచివేత చర్యలకు పాల్పడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు జైల్లో పెడదామా అని కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ని ప్రశ్నించినందుకు ఆయన మీద అక్రమ కేసు పెట్టారు. కౌశిక్ రెడ్డి హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తుంటే కరీంనగర్ పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. రాత్రంతా 3 టౌన్ పిఎస్లోనే ఉంచారు. మంగళవారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. దాంతో కాంగ్రెస్ సర్కారు కుట్రలు పటాపంచలయ్యాయి. అక్రమంగా అరెస్టు చేయాలని చూసిన రేవంత్ సర్కారుకు షాక్ తగిలింది. అంతిమంగా ధర్మమే గెలిచింది, న్యాయమే విజయం సాధించింది. నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి అరెస్టు తర్వాత రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగాయి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అణిచివేయాలని చూశారు. ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఉక్కుపాదం మోపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. వారి నివాసాల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ నిర్బంధ కాండపై బీఆర్ఎస్ నిప్పులు చెరిగింది. ఇది ఎక్కడి దుర్మార్గమని గులాబీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీస్ వ్యవస్థను, మీ కింది స్థాయి పోలీస్ అధికారులను, ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందనో, ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకోటి, సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి, ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ, ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి, ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నారు. అటు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగుతారని తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో ఏనాడు పోలీసులను స్వలాభాలకు వాడుకోలేదని గుర్తు చేశారు. కాకీల రాజ్యం నడిపిస్తున్న రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.